ఈ కాంబినేషన్ మేము సీట్లో కూర్చున్నామంటే రాజవర్ధన్ గారి యొక్క సహకారం ఆరు. ఎందుకంటే మీకన్నా తెలిసిన విషయమే, కర్నూలు ఎంపీపీకి నేను పోటీ పడితే ఒక సీట్తో ఓడిపోయిన తర్వాత రాజవర్ధన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నారు. స్వయంగా ఆయన నన్ను ఎంట తీసుకొని ఢిల్లీకి ఆ రోజు నాకు టికెట్ రావడంలో ప్రముఖ పాత్ర పోషించినాడు. ఆ విషయం అన్నగారికి బాగా తెలుసు, విశ్వనాథ్ అన్న గారికి. ఆ కార్యక్రమం అక్కడికి మొదలుపెట్టి ఆయన కాలమైనా కూడా ఈ రాజకీయాలు ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఎటున్నా కూడా ఆయన ఆశయం కొరకు బగుల దశగిరి గారి పేరు ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు కొన్ని విషయాలు తెలియాలి కాబట్టి అందులో ఒక ప్రస్తావనలో భాగం మీకు తెలియజేస్తూ ఉన్నది. ఎంపీగా నన్ను ఆ టికెట్లు వచ్చిన తర్వాత పెద్ద ఆ వయసులో కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు పోరాట పరిమ ఎక్కడ తగ్గకుండా ఈ 7 అసెంబ్లీలో ఎక్కడ రాని విధంగా మెజార్టీ దాదాపు 34,000 మెజార్టీ ఇక్కడ హైయెస్ట్ మెజార్టీ ఇక్కడ కర్నూలు పార్లమెంట్లోకి వెళ్ళా హైయెస్ట్ మెజార్టీ ఎక్కడ అంటే కోడుమూరు. అంటే ఆ నాయకత్వం యొక్క పటిమ, పోరాట పటిమ అనేది కోడుమూరులో ఎంత ఉంది అనేది మీకు తెలియజేయడానికి ఒక నిదర్శనం. అంతేకాదు ఆ రోజు మీకు కోడుమూరులో కూడా ఆ సర్కిల్ నిలబడి మేము ముగ్గురు కాంబినేషన్లో మీటింగ్ పెట్టాం. ఈ కోడుమూరుకు త్రాగునీటి సమస్య చాలా చాలా పెద్ద సమస్య. దేశానికి జాతీయ సమస్య ఎట్లుంటుందో మన కోడుమూరును పట్టి పిడుస్తున్నటువంటి అతి కష్టమైనది అంటే త్రాగునీటి సమస్య. దానికోసం డే 1 నుంచి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి దశరథ్ గారు అయితేనేమి, ఎంపీగా మేమైనప్పటి నుంచి కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకరోజు కూడా మాకు గ్యాప్ లేకుండా ఏ రోజుకి ఆ రోజు అప్లికేషన్లు పెట్టి ముఖ్యమంత్రి గారికి తీసుకుపోయి మొన్నటి రోజున కూడా ఒక నెల క్రితం ఎమ్మెల్యేలు, ఎంపీలు సార్ అందరం కూర్చుంటే కూడా జల్ జీవన్ మిషన్ కింద పెడుతుంటే కూడా ఆ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో జల్ జీవన్ మిషన్ అంటే జిల్లా వీరికి రావాలంటే చాలా కష్టము. సపరేట్గా ఈ కోడుమూరు సపరేట్ ఫండ్ అలాట్ చేయాల్సిందని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు పట్టుబట్టి ఆ రోజు 38 కోట్ల రూపాయల జీవో వచ్చింది. ఈరోజు నాకు ఆ కోడుమూరు ప్రాజెక్ట్ కోసం గాజుల నుంచి లైన్ వేయడానికి ఆల్రెడీ జీవో కూడా వచ్చేసింది. అంటే మీకు ఇచ్చిన మాట ప్రకారం, మీకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం, ఎందుకంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడడం జరిగింది సభా వేదికలో. నేను ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరితో నేను ఖచ్చితంగా పని చేపిస్తా అని చెప్పేసి అందులో భాగంగా ఈరోజు కోడుమూరు శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం కాబోతా ఉంది. మీకు ఇంతవరకు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా చూశారా మీరు? కాబట్టి అంతేగాక ఇప్పుడు సూర్య గారు వచ్చింది. సూర్య గారు కూడా 7 అసెంబ్లీలు ఉంది. మరి ఎస్సీ గారు జిల్లాకంతా ఎస్సీ, మరి అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ ఆదూరు తెచ్చి అక్కడ పోవచ్చు. కానీ మా నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఇది పథకం కూడా ఎస్సీ ఇస్తుంది కాబట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలని చెప్పేసి పట్టుబట్టి ఎమ్మెల్యే గారితో విశ్వనాథ్ గారితో మొట్టమొదటి మీ వల్పూరు గ్రామంలో స్టార్ట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి స్కీమ్ను ఈ కోడుమూరులో అప్లై చేయాల్సిందే, ఇక్కడ ప్రజలకు అందరికీ చేరువ చేయాలని చెప్పేసి మీకు అన్ని విషయాల్లో అన్ని రకాలుగా అన్ని గ్రామాలన్నీ బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ముందుకు తీసుకున్నటువంటి క్రమంలో నేను చెప్పేది ఉంటే మీరు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎస్పెషల్లీ గ్రామ సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీ అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనేమి మీరు ప్రతి ఒక్కటి మ్యాక్సిమం ఏకగ్రీవం చేయడానికి మీరు ఎంత ప్రయత్నించాలి. ఎందుకంటే మా వంతు ప్రయత్నం మేము గ్రామాలు ఏ విధంగా డెవలప్ కావాలని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాం. సీసీ రోడ్డు కూడా అంతే. మీకు ఎప్పుడైనా గత ప్రభుత్వంలో సీసీ రోడ్డు ఏమైనా చూశారా మీరు? కనీసం ఎన్ని సీసీ రోడ్లు వచ్చాయి? ఇప్పుడు ఈసారి ఎన్ని సీసీ రోడ్లు వచ్చాయి? కాబట్టి ప్రతి ఒక్క అంశంలో మేము ముందుంటాం. దయచేసి విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క బలమైన నాయకత్వంలో ఎక్కడ కర్నూలు పార్లమెంట్లో ఎక్కడ రాని విధంగా ఎంపీటీసీ అయితే సర్పంచ్లు అయితేనేమి మ్యాక్సిమం ఏకగ్రీవాలు చేసి మీరు ఇచ్చే కానుక అదే అని మేము భావిస్తున్నాం. కావున రాబోయే రోజుల్లో దయచేసి విష్ణువర్ధన్ రెడ్డి అన్నగారికి, ఎందుకంటే కొడుకు పోయినా కూడా రాజవర్ధన్ రెడ్డి గారు లేకపోయినా కూడా ఈ ప్రజలు కోడుమూరు ప్రజలు బాగుండాలని చెప్పేసి ఎంతో ఉక్కు సంకల్పంతో మమ్మల్ని గెలిపించుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఉండగానే అని చెప్పేసి తపన పడుతున్నటువంటి అటువంటి లీడర్కి మనం వెన్నంటి ఉండి రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లో మన సత్తా చాటాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.